రాయలసీమకు నీటి సమస్య పొంచి ఉందని మేధావుల ఫారం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి ప్రస్తుతం 8,000 క్యూసెక్ల నీటినే డ్రా చేస్తున్నారని, పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ కీలక ప్రాజెక్టులకు నీళ్లు తీసుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు శ్రీశైలం డ్యాంలో 875 అడుగులకు నీరు పడిపోయింది. ఇంకొక 10 అడుగుల నుంచి 15 అడుగుల లోపే రాయలసీమలోని కీలకమైనటువంటి ప్రాజెక్టుకు నీరు అందించే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోగలము. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల భిన్నంగా ఎడమకాలం నుంచి విద్యుత్ ఉత్పత్తి 35,000 క్యూసెక్లు పర్ డే చేస్తూ ఉంది. దాన్ని ఆపాల్సిన ప్రభుత్వం ఆపకపోగా తను కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో కుడి కాలువ నుంచి నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. 2 కాలువల నుంచి నిబంధనలకు భిన్నంగా దాదాపు రోజుకి 5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి కిందకు వదిలేస్తున్నారు. ఈ విధంగా 4-5 రోజులు వదిలేస్తే శ్రీశైలం డ్యాంలో 860, 60, 70 మధ్య నీళ్లు పడిపోతే పోతిరెడ్డిపాడుకి నీళ్లు రావు. 860 అడుగులకి శ్రీశైలం డ్యాంలో నీళ్ళు వెళ్ళిపోతే పోతిరెడ్డిపాడు నుంచి రోజుకి 1000 క్యూసెక్కులు కూడా తీసుకోలేము. అదే ఈ రోజు అయితే 35,000 పైచిలుకు క్యూసెక్కులు నీళ్ళు తీసుకునేదానికి వెసులుబాటు ఉంది. ఆ రకంగా పర్ డే 3 టీఎంసీలు తీసుకునేదానికి వెసులుబాటు ఉంది. వారం రోజులు పూర్తి స్థాయిలో నీళ్ళు తీసుకుంటే రాయలసీమలో ఉన్నటువంటి కీలక ప్రాజెక్టులు అయినటువంటి వెలుగొండ కావచ్చు, గోరకల్లు కావచ్చు, బ్రహ్మంసాగర్ కావచ్చు, అదేవిధంగా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కావచ్చు, గండికోటకు మనం నీళ్లు సఫిషియెంట్గా తీసుకుంటే ఎలినో వల్ల రేపు వర్షాలు రాకపోయినా ఖచ్చితంగా తాగునీటి సమస్య రాకుండానే మనం చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎల్లినో వల్ల అసలు వర్షాలే పడకపోతే వచ్చే వేసవిలో పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది.